గత వారంలో దేవుని నడిపింపులో నీవున్నావా అనే అంశమును గురించి మనము విన్నాము. ఈ వారం వర్తమానం ఏంటంటే దేవుని పరిశీలనలో నీవున్నావా. ఈరోజు అంశము దేవుని పరిశీలనలో నీవున్నావా. ఈ అంశమును గురించి మనము ఈరోజు వర్తమానం వినబోతూ ఉన్నాం. శ్రద్ధ కలిగి దేవుని వైపు మన మనస్సు పెడితే దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. దేవుడు ప్రతి మనిషిని పరిశీలిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడు ప్రతి మనిషిని పరిశీలిస్తున్నాడు. ఎక్కడో పరలోకములో ఉండే దేవుడు మనకు కనపడడం లేదని మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటాం. మనం దేవుడు చూడలేదులే అని అనుకుంటాం. దేవుడు నన్ను పట్టించుకోడలే అని అనుకుంటాం. నేను చేసే తప్పులు దేవునికి ఎలా తెలుస్తాయి అని అనుకుంటాం. కానీ దేవుడు పరలోకంలో ఉండి ఆయన పని కొద్దీ ఆయన ఉండలేదు. పరలోకంలో ఉన్న దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీ వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు, ఎంతవరకు దేవుని వాక్యాన్ని చదువుతున్నావు, ఆదివారం రోజున పరిశుద్ధమైన మందిరానికి ఎలా వెళ్తున్నావు నీవు. అంటే నీవు బాప్తిసం పొందిన తర్వాత నీవు వేసే ప్రతి అడుగు, నీవు నడిచే ప్రతి నడక, నీ ప్రవర్తన, నీ ఆలోచన యావత్తు దేవుడు ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకు దేవుడు పరిశీలిస్తున్నాడు అంటే దేవుడు ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రజల కంటే భక్తి కలిగిన విశ్వాసులను ఆశీర్వదించడానికి ఆయన ఎందుకు పరిశీలన చేస్తాడు అనుకుంటున్నారు? పనిపాట లేక కాదు. నీ ప్రవర్తనను బట్టి భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఉన్నతమైన స్థితిలో ఎక్కించడానికి, నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదాలతో అభివృద్ధిపరచడానికి, ఉన్నతమైన స్థితిలో నిన్ను దేవుడు ఎక్కించటానికి దేవుడు నీ జీవితాన్ని పరిశీలన చేస్తాడు. లేకపోతే ఆయనకేం పని మనతో? దేవుడు ఎందుకు పరిశీలన చేస్తాడు అంటే మన జీవితాన్ని ఆశీర్వదించడానికి, ఆయన ఆశీర్వాదం పొందటానికి తగిన వారమా కాదా అని మన ప్రవర్తనను బట్టి ప్రతి ఆదివారము దేవుని వాక్యము చేత మనము హెచ్చరించబడాలి. మన ప్రవర్తన సరిదిద్దుకోవాలి. దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనము సరిచేసుకున్నప్పుడు దేవుడు నిన్ను అంచెలంచెలుగా నీవు ఎదిగేటట్లుగా, దీవించబడేటట్లుగా నా దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఒక మనిషిని పరిశీలిస్తే అతనికి ఏ కొరతలు లేని ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అబ్రహామును ఒకరోజు దేవుడు పరిశీలన చేశాడు. అబ్రహామును పరిశోధిస్తున్నాడు దేవుడు. ఏంటి ఆ పరిశోధన అంటే, నన్ను ప్రేమిస్తాడా, తనకు పుట్టినటువంటి కుమారుణ్ణి ప్రేమిస్తాడా అని అబ్రహామును దేవుడు పరీక్షలో పెట్టాడు. ప్రియులారా, పరీక్షలో అబ్రహాము గెలిచాడా, ఓడిపోయాడా? గెలిచాడు. అబ్రహాముకు దేవుడు పెట్టిన పరీక్షలో, అబ్రహామును దేవుడు పరిశీలించిన ఆ పరిశీలనలో అబ్రహాము నిలబడ్డాడు. అబ్రహాము దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పని చేయటానికి ఇష్టపడ్డాడు. దేవుడు పరిశీలిస్తున్నప్పుడు ఇక ఏం చేయలే అని మౌనంగా ఉండడు ఆయన. దేవుని పరిశీలనలో నీకు అనేక బాధ్యతలు దేవుడు నీ మీద పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు. ఆనాడు అబ్రహామును పరిశీలించినప్పుడు
నీకొక్కగానొక్క కుమారుణ్ణి నేను చూపించు దేశములో, నేను చూపించు పర్వతములలో ఒకదాని మీద నీ కుమారుణ్ణి బలిగా అర్పించు అని దేవుడు చెప్పాడు. అంటే దేవుడు తన యందు భయభక్తులు కలిగినటువంటి అబ్రహాముకు ఒక పరిశీలన, ఒక పరిశోధన ఎదురయ్యింది. దేవుడు తన పరిశీలనలో ఇప్పుడు అబ్రహామును నిలబెట్టాడు. ఏమైంది అంటే అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుడు చెప్పినట్లుగా చేశాడు. ఈ 3 చేయటము ద్వారా అబ్రహామును అనేక జనములకు తండ్రిగా మన దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఆయన మాట వింటారో, ఎవరు ఆయన పరిశీలనలో నిలబడతారో, ఎవరు ఆయన చెప్పినట్లు చేస్తారో అలాంటి బిడ్డలను దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. వారిని ఎలా ఆశీర్వదిస్తాడంటే అబ్రహామును ఆదికాండం 24వ అధ్యాయం వచ్చేసరికి దేవుడైన యెహోవా అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశీలనలో ఉండే అబ్రహాము కొన్ని సంవత్సరాలు బాధపడి ఉండవచ్చు, కొన్ని సంవత్సరాలు సంతానము లేదని దిగులు పడి ఉండవచ్చు, వేదన చెంది ఉండవచ్చు, చుట్టుపక్కల వారు అవమానపరిచి ఉండవచ్చు, హేళనగా మాట్లాడి ఉండవచ్చు, చిన్న చూపు చూచి ఉండవచ్చు. కానీ వాటన్నిటికీ దేవుని పరిశీలనలో నిలబడ్డ అబ్రహామును ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు దేవుని పరిశీలనలో మనం ఉన్నాం. దేవుని పరిశీలనలో ఉన్న మనల్ని రెండంతల ఆశీర్వాదం చేత మనల్ని బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. మనము ఆశించిన ప్రతిదానిని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అబ్రహాము వేటి కొరకైతే ఆశపడ్డాడో వాటన్నిటిని దేవుడు ఇచ్చేశాడు. అంటే ఒక గొప్ప ధనవంతునిగా చేశాడు. ఆస్తిపాస్తులను దేవుడిచ్చాడు, సంతానాన్ని దేవుడిచ్చాడు, పనివారిని దేవుడిచ్చాడు. అన్ని రకాలుగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. కారణం ఏమిటి అంటే దేవుని పరిశీలనలో అబ్రహామును దేవుడు చూచినప్పుడు అబ్రహాము నమ్మకంగా దేవుని కొరకు తన జీవితాన్ని కొనసాగించాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము తన జీవితాన్ని దేవుని కొరకు నమ్మకంగా జీవించటం దేవుడు చూచాడు. ఎవరు చూశారు? దేవుడు చూచాడు. ఎక్కడికి వెళ్ళినా అబ్రహాము మొట్టమొదటిగా దేవునికే ప్రథమ స్థానం ఇచ్చేవాడు. ఏ స్థలానికి వెళ్ళినా ముందు దేవునికి బలిపీఠం కట్టేవాడు. తన ఇంటి కథ ఏమో, తను ఉండేటువంటి స్థలం ఏమో, ముందుగా దేవునికి బలిపీఠం కట్టాలి, దేవుణ్ణి ఆరాధన చెయ్యాలి. ముందు దేవునికి బలిపీఠము కట్టిన తర్వాతనే గుడారం వేసుకునేవాడు. అంటే దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చినటువంటి అబ్రహామును దేవుడు విడిచిపెట్టలేదు. దేవునికి ఎవరైతే మొదటి స్థానం ఇస్తారో, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహామును కూడా అలాగనే దీవించాడు దేవుడు. కారణం ఏంటి అంటే అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా కనాను దేశంలో బలిపీఠములు ఆయన ఎక్కడికి వెళితే అక్కడ బలిపీఠం కట్టాడు. ఎక్కువ బలిపీఠాలు కట్టినటువంటి వ్యక్తి చరిత్రలో అబ్రహామే. దేవునికి స్తోత్రం. కనాను దేశంలో అబ్రహాము కట్టిన బలిపీఠాలే ఎక్కువ. కారణం ఏంటి అంటే దేవునికి ప్రాధాన్యతను ఇచ్చినటువంటి వాడు, దేవునికి మొదటి స్థానం ఇచ్చినటువంటి వాడు. అంటే తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు పిలిచిన తర్వాత దేవునికి నమ్మకంగా బ్రతికాడు అబ్రహాం. అది దేవుడు చూచాడు. దేవుడు అబ్రహామును విడిచిపెట్టలేదు. ఈరోజు దేవుని పిల్లలముగా మనం రక్షించబడ్డాం, బాప్తిసం పొందాం, కానీ దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటం లేదు. ఏదైనా చిన్న పని తగిలిందనుకోండి, ఇంకా చర్చికి రారు వాళ్ళు. చిన్న పని, చుట్టాలు వచ్చినా చర్చికి రారు, లేకపోతే ఇంట్లో మటన్ ఉడకకపోయినా చర్చికి రారు. తర్వాత ఇక తిన్నాక ఇంకా ప్రార్థనకి ఏమో బుద్ధి అవుతుంది, దుప్పటి కప్పుకొని పండుకోవాలనిపిస్తుంది. ఎండకి ఆడబోతే వాళ్ళప్ప తిన్నాం కదా అని. అంటే పరిశుద్ధమైన దినమున
దేవుని సన్నిధిలో గడపవలసిన వారు, పరిశుద్ధమైనటువంటి దినమున దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందవలసిన వారు తిండి కోసమో, బంధువుల కోసమో, స్నేహితుల కోసమో, తుచ్చమైనటువంటి పనుల కోసమో వారు దేవుని ఆశీర్వాదాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, పరిశుద్ధమైన దినమున దొరికే ఆశీర్వాదాలు ప్రపంచంలో లక్షలు ఖర్చు పెట్టినా మనకి ఆశీర్వాదం బయట దొరకదు. దేవునికి స్తోత్రం. నీ మందిరావరణములో ఒక దినము గడుపుట 1000 దినముల ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్న దౌర్భాగ్యులు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళు నిజంగా భక్తిపరులు కాదు. వాళ్ళు నామకార్థ భక్తి కలిగి పైకి భక్తి వేషం వేసుకొని క్రైస్తవులని చెప్పుకుంటూ దేవుణ్ణి దుఃఖపెడుతూ, దేవుణ్ణి ఆయాస పెడుతూ, దేవునికి దూరమైపోయి దేవుని నుండి ఆశీర్వాదానికి బదులుగా శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్న వారు మన చుట్టూ చాలామంది కనిపిస్తారు. ప్రియులారా, కారణం ఏంటో తెలుసా? దేవుని పరిశీలనలో వారు ఓడిపోయారు. దేవుడు మనల్ని పరిశీలిస్తున్నప్పుడు ఆయన పరిశీలనలో, మన ప్రవర్తనలో మనము ఓడిపోయాం. దిగజారుల పరిస్థితికి వచ్చేశారు. దేవుడంటే లెక్కలేనితనం వచ్చేసింది. దేవుని సన్నిధి కంటే బయటి పనులే ప్రాముఖ్యంగా అయిపోయాయి. వచ్చే ఆశీర్వాదాలు చేతులారా పోగొట్టుకుంటున్నారు. రోగాలతో, సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అప్పులతో సతమతమైపోయి జీవితంలో ఓడిపోయి బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది మన చుట్టూ కనిపిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుని పరిశీలనలో వారు ఓడిపోయారు, సాతాను చేతికి చిక్కారు. అందుకే దీవెనలు లేక, ఆశీర్వాదాలు లేక బాధపడుతున్న వారు కనిపిస్తున్నారు. ప్రియులారా, అబ్రహామును దేవుడు పరిశీలన చేస్తే, ఆ అబ్రహాము దేవుడు పరిశీలన చేసినప్పుడు అబ్రహాములో నమ్మకత్వము దేవుడు చూచాడు. అబ్రహాము ప్రార్థన దేవుడు విన్నాడు. అబ్రహాము దేవునికి ఇచ్చే విషయంలో 10వ భాగాన్ని నిశ్చయముగా దేవునికి సమర్పించేవాడు. అంటే ప్రతి విషయములో కూడా అబ్రహాము నమ్మకత్వాన్ని దేవుని ఎదుట ప్రదర్శించాడు. మన నమ్మకత్వము దేవుడు చూచినప్పుడు, దేవుడు నిన్ను పరిశీలనలో పెట్టినప్పుడు నీ ప్రవర్తనంతా ఆయన చూస్తూ ఉంటాడు. నీ ప్రవర్తనను బట్టి నీకు ప్రతిఫలము దొరుకుతుంది. వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉంది అని ప్రభువు చెప్పాడు. దేవుడు నువ్వు చేసే పనికి, నీ భక్తికి, నీ ప్రార్థనకు, నీ విశ్వాసానికి దేవుడు తగిన ప్రతిఫలము, 100 ప్రతిఫలము దేవుడు తప్పక నీకిచ్చునుగాక. ఆమెన్, హల్లెలూయా. మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. మనుషులైతే మర్చిపోతారేమో. నీవు దేవుని సన్నిధిలో చేసిన పని, నీవు దేవుని కొరకు చేసిన త్యాగం, నీవు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన, నువ్వు ఆర్థికంగా చేసిన సహాయం, నీవిచ్చిన 10వ భాగాలు, ఇవన్నీ కూడా దేవుడు నిన్ను ఎన్నడూ కూడా మర్చిపోడు. ఆయన మర్చిపోవుటకు, విడిచిపెట్టుటకు ఆయన నరుడు కాదాయన. అబద్ధమాడుటకు నరమాత్రుడు కాదాయన. నీవు చేసిన ప్రతి క్రియకు రెట్టింపు దీవెన నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుని ఇంటిలో నువ్వు ఏ పని చేశావో ఆ పని నమ్మకంగా నీవు చేసినట్లయితే ప్రతి పనికి దేవుడు 2 ఆశీర్వాదాన్ని కుమ్మరించబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఈ పరిశీలనలో మనము నమ్మకం కలిగి మన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తే 2 దీవెనలు మనం పొందుకుంటాం. నమ్మకంగా లేదనుకోండి, ఉన్న ఆశీర్వాదాలు ఊడిపోతాయి. నమ్మకము లేకపోతే ఉన్న ఆశీర్వాదాలన్నీ గాలి కొట్టుకుపోయినట్లుగా, సాతానుడు కొట్టుకుపోయేటట్లుగా సాతాను చేతిలో పడి నష్టపోయిన వాళ్ళు ఎందరో, బాధలు అనుభవిస్తున్న వారు ఎందరో, సంతోషాన్ని కోల్పోయి బ్రతుకుతున్న వారు ఎందరో. కాబట్టి ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకుండా దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడని గుర్తుపెట్టుకుందాం.
దావీదు ఒక కీర్తనలో రాస్తాడు. ఏమని రాస్తాడు చూడండి. 139వ కీర్తన 23-24 వచనములలో, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో అంటున్నాడు. దేవుడు మనల్ని పరిశీలన చేస్తూ ఉంటే ఇక్కడ కీర్తనాకారుడు చెబుతూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, నీవు నన్ను పరిశీలించేది కాదు, నీవే నన్ను పరిశోధి. ప్రియులారా, అందరినీ దేవుడు పరిశీలన చేస్తున్నాడు. దేవుని పరిశీలనలో పాస్ అయిన వారందరినీ ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ దావీదు రాస్తున్న మాట ఏంటంటే, దేవా నీవు నన్ను పరిశీలిస్తున్నావు, కానీ ఇప్పుడు నీవు నన్ను పరిశోధించు అంటున్నాడు. దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో అంటున్నాడు. ప్రియులారా, ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడు. నా యందు ఏమైనా పొరపాట్లున్నాయేమో, నమ్మకత్వం కోల్పోయానేమో, పరిశుద్ధతను కోల్పోయానేమో, మాటలో కానీ, చూపులో కానీ, ప్రవర్తనలో కానీ, క్రియలో కానీ, ఆలోచనల్లో కానీ, నా నడకలో కానీ, నా మాటలో కానీ, నా ఉద్దేశములలో కానీ ఎక్కడైనా పాపం చేశానేమో. అయ్యా, నీ దృష్టిలో నేను పాపం చేస్తే నీకు దుఃఖపెట్టిన వాడిని అవుతాను, నిన్ను బాధ పెట్టిన వాడిని అవుతాను, నీకు ఆయాసాన్ని తెచ్చిన వాడిని అవుతాను. ఒకవేళ అలాంటివి నా జీవితంలో జరిగాయేమో, నన్ను పరిశోధించి నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మనం ప్రార్థన చేస్తే ఏం చేస్తాం? నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, దించు దించు దించు, పరలోకం అంతా దించేటట్టు ఇడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తాం. అంటే ఎంతవరకు దీవించాలి నిన్ను? ఎలా దేవుడు దీవిస్తాడు? ఆయన ఆశీర్వదించు దేవుడు, అది నిజమే, కానీ అందరికీ వర్తించదా మాట. ఆశీర్వదించు అంటే ఆశీర్వదించడు ఆయన. ఆశీర్వదించే దేవుడు ఉన్న ఆశీర్వాదానికి తగిన ప్రవర్తన నీవు ప్రవర్తించాలి. ఆశీర్వాదం పొందే అర్హత నీవు సంపాదించుకోవాలి. ఊకే దించు దించు అంటే ఎట్లా దించుతాడు ఆయన? ప్రార్థనే వింటాడు కానీ నిన్ను ఆశీర్వదించకుండానే వెళ్ళిపోతాడు ఆయన. కాబట్టి ఆశీర్వదించాలి అంటే ముందుగా దేవుణ్ణి మనము దుఃఖపెట్టకూడదు, దేవుణ్ణి మనము ఆయాస పెట్టకుండా బ్రతకాలి. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు 24వ వచనంలో, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడు, నిత్య మార్గమున నన్ను నడిపించుము అని ప్రార్థన చేస్తున్నాడు దావీదు. నీకు ఆయాసకరమైనవి నాలో ఉన్నాయేమో ప్రభువా, నీవు నన్ను పరిశీలన చేస్తున్నావు, నన్ను పరీక్షిస్తున్నావు, నన్ను పరిశోధిస్తున్నావు. ఈ పరిశోధనలో నీకు ఆయాసకరమైనది ఏమైనా ఉందేమో, నిన్ను దుఃఖపెట్టేది ఏమైనా ఉందేమో, నీ సన్నిధి కంటే బయట వాటినేమని అధికంగా నేను ప్రేమిస్తున్నానేమో. దేవా నన్ను మన్నించు, నీకు ఆయాసకరమైనది తీసేయి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక మనిషిని దేవుడు ఆశీర్వదించాలి అంటే ఆ మనిషిని దేవుడు పరిశీలించిన తరువాతనే ఆశీర్వాదాలు వస్తాయి. నీ భక్తిని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీలో కలిగిన మార్పును బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. యాకోబు ఒకరోజు యబ్బోకు రేవి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక్కడే మిగిలిపోయినాడు. దేవుని సన్నిధిలో రాత్రంతా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో పోరాడుతున్నాడు. ఆ పోరాటంలో దేవుని సన్నిధిలో పోరాడి అద్భుతమైన విజయాన్ని పొందినటువంటి వ్యక్తిగా చరిత్రలో రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. ప్రియులారా, ఒక వ్యక్తి దీవించబడటానికి గత 20 సంవత్సరాలు గొడ్డు చాకిరి పనులు చేశాడు యాకోబు. అంటే మామ దగ్గర ఆ పని ఈ పని, గొర్రెల కాపరులుగా ఉంటూ దాని ఎన్నెన్నో పనులు చేశాడు. 20 సంవత్సరాలు మంచుకు, ఎండకు, వానకు తడిసి ఇదే గొప్ప ఆశీర్వాదం అనుకున్నాడు. కానీ
విస్తారంగా సంపాదించుకున్నాడు. కానీ ఒకరోజు దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు తన్ను తాను పరిశీలన చేసుకున్నాడు. దేవుడు యాకోబును పరిశీలన చేసినప్పుడు యాకోబు మనసు మారిపోయింది. పశ్చాత్తాపపడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, దేవా, ఈ రాత్రి నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టాను. అంటే ఒక పట్టుదల కలిగినటువంటి విశ్వాసము, పట్టుదల కలిగినటువంటి ప్రార్థన యాకోబు స్థితిగతులనే మార్చేసింది. గతములో మోసగాడుగా పేరు తెచ్చుకున్నవాడు, గతములో తండ్రిని మోసపరిచి, అన్నను మోసపరిచి, జ్యేష్ఠత్వాన్ని లాక్కొని ఇంట్లో నుంచి పారిపోయినటువంటి యాకోబు మరలా 20 సంవత్సరాలకు తిరిగి తండ్రి ఇంటికి వస్తున్నప్పుడు తన్ను తాను పశ్చాత్తాప హృదయముతో దేవుణ్ణి కలుసుకున్నాడు. ఆశీర్వదించమని బ్రతిమలాడుతూ ఉన్నాడు. 20 సంవత్సరాలు నేను సంపాదించిన సంపాదన కానీ, గొర్రెలు కానీ, ఆస్తిపాస్తులు కానీ, ఐశ్వర్యము కానీ యాకోబుకు సంతోషాన్ని ఇవ్వలేకపోయాయి. అందుకే అంటున్నాడు, దేవా, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నిన్ను వదిలిపెట్టను. అంటే అంత పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో యాకోబు మొరపెడతా ఉన్నాడు. ప్రియులారా, దేవుని పరిశీలనలో యాకోబు విజయాన్ని సాధించాడు. యాకోబును ఇజ్రాయేలుగా దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం, చప్పట్లు కొడదాం, హల్లెలూయా. ఒక మోసగాన్ని ఇజ్రాయేలుగా దేవుడు మార్చేసినాడు. ఈనాడు మనల్ని కూడా అనేక జనములకు ఆశీర్వాదకరంగా మన కుటుంబాలు వర్ధిల్లును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దావీదు ప్రార్థన ఎప్పుడైనా చేశామా అని పరిశీలన చేసుకోవాలి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో, నీ కాయాసకరమైనది నా యందున్నదేమో చూడు, తర్వాత నిత్య మార్గమున నన్ను నడిపించుము అని అంటున్నాడు. దావీదు ఈ ప్రార్థన ఎందుకు చేశావయ్యా, ఎలా చేశావు అని మనము దావీదుని అడిగితే దావీదు చెప్పే జవాబు ఏంటంటే 92వ కీర్తన 4-5 వచనాలు చదివితే అక్కడ ఆ మాట రాస్తున్నాడు. ఎందుకనగా యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను అంటున్నాడు దావీదు. అంటే నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. దేవుని కార్యాలు నీ జీవితంలో ఒకటొకటి జరుగుతున్నప్పుడు నీ జీవితంలో గొప్ప దీవెనలు నీవు పొందుకుంటావు. నీ కార్యము చేత నీవు సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను అంటున్నాడు. ప్రియులారా, దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు, ఒక్కొక్క కార్యము జరిగినప్పుడు ఆ కార్యమును బట్టి నీవు సంతోషముతో దేవుణ్ణి ఘనపరుస్తావు. ఏం జరగలేదనుకోండి, ఏమనుకుంటాం? బాధపడతాం. అయ్యో, దేవుడు ఎందుకో చేయలేదు అని కొన్ని రోజులు బాధపడతాం. కానీ దావీదు జీవితంలో ఎన్నెన్నో గొప్ప కార్యాలు జరిగాయి. ఎన్ని గొప్ప కార్యాలు జరిగాయి అంటే, దావీదు అడవిలో, అరణ్యములో గొర్రెలు కాసుకునేటువంటి వాడు. దావీదును ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు హెచ్చించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యాలు దేవుడు దావీదును పరిశీలించినప్పుడు, దేవుని పరిశీలనలో దావీదు నమ్మకంగా నిలబడ్డాడు. కాబట్టి దావీదును దేవుడు విడిచిపెట్టలేదు. అంచెలంచెలుగా ఆశీర్వదించి ఇజ్రాయేలు 12 గోత్రాలకు రాజుగా అభిషేకించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడో కొండలమ్మడి, గుట్టలమ్మడి, ఏదో అరణ్యములో గొర్రెలు కాసుకునేటువంటి ఒక సామాన్యమైనటువంటి పిల్లవాడిని దేవుడు తాను పరిశీలించినప్పుడు దావీదు యొక్క ప్రవర్తనను బట్టి, దావీదు యొక్క పరిశుద్ధతను బట్టి, దావీదుకున్న ఆలోచనలను బట్టి
దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకొని వెళ్ళాడు. ఈనాడు నీ కుటుంబము, నీ జీవితము దేవునికి నమ్మకంగా ఉంటే విస్తారమైన ఆశీర్వాదముల చేత మన దేవుడు మన కుటుంబాలను బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. గట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇలా భక్తులందరినీ దేవుడు పరిశీలన చేసిన తర్వాత వాళ్ళని ఏం చేశాడు? ఆయన విడిచిపెట్టలేదు. వాళ్ళను ఉన్నతమైన స్థితిలోనికి నా దేవుడు ఎక్కించేశాడు. ఎవరు నమ్మకంగా ఉంటారో, ఎవరు బాధ్యత కలిగి ఉంటారో, ఎవరు పరిశుద్ధంగా ఉంటారో, ఎవరు దేవుని కొరకు పనిచేస్తారో అలాంటి బిడ్డలందరూ కూడా ఒకరోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ప్రతి విషయంలో మనము నమ్మకస్తులంగా ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో కూడా నమ్మకస్తులంగా ఉండాలి. కానీ దేవునికి ఇచ్చే కాడ మాత్రము మనం కొంచెము వెనక్కే ఉంటాం అన్నమాట. ఎందుకు అంటే ఏమోలే, ఎంత వచ్చినా 10 రూపాయలే మనం వేసేది కానుక. వారమంతా సంపాదించిన సంపాదనలో దేవునికి ఇచ్చే విషయంలో దేవుడు మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దేవుని పరిశీలనలో అనేక మంది ఓడిపోతున్నారు, నిలబడలేకపోతున్నారు. వారమంతా 3000 సంపాదిస్తే రోజుకు 500 లెక్క అయినా వారానికి ఎంత వస్తుంది? 6×5 30, అంటే 3000 రూపాయలు వస్తుంది. 3000లో దేవునికి ఎంత ఇవ్వాలి? 300 దేవునికి ఇవ్వాలి. ఉదాహరణకు 300లో మనం ఎంత వేస్తున్నాం అంటే 10 రూపాయల నోటు ఎతికి వేస్తాం. అంటే దేవునికి ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇస్తున్నాము. దేవుని పరిశీలనలో ఓడిపోయి సాతాను చేతికి చిక్కి దేవుని నుండే వచ్చి ఆశీర్వాదాలకు మనమే అడ్డుగోడ వేసేసినాం. కాబట్టి ప్రియులారా, దేవుని పరిశీలనలో నీవు నమ్మకత్వాన్ని దేవునికి ఇచ్చే విషయంలో కోల్పోవడాన్ని బట్టి నీకు ఆశీర్వాదాలు రాకుండా పోయాయి. ఈ 1వ తారీఖు రాకముందే మాకు కొన్ని దశంభాగాలు వస్తాయి. అందులో మొట్టమొదటిగా వచ్చేది ఎబినేజర్ ఆసాపేస్తాడు మాకు. అంటే ఆయన కష్టంలో ఆయన అకౌంట్లో పడగానే ఫస్ట్ దేవుని భాగం తీసేసేది ఎబినేజరు, అనుషమ్మ వేస్తారు. దేవుడు వాళ్ళను సంవత్సరం తిరగక ముందే దశంభాగం ఇచ్చేవారిని దేవుడు వదిలిపెడతాడా? వాళ్ళకు వెంటనే ఒక కారు కూడా ఇచ్చేసినాడు. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళ నొక్కలనే కాదు, ఎవరు నమ్మకస్తులుగా ఉంటారో దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకస్తులైన వారిని ఆయన చూస్తూ ఉన్నాడు, పరిశీలిస్తున్నాడు. వారిని ఆశీర్వదించటానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగా ఒక 3-4 ఇస్తారు. అంటే 1000 ఇచ్చేవాళ్ళు, 500 ఇచ్చేవాళ్ళు, ఎక్కువ ఇచ్చేవాళ్ళు వీళ్ళే. పాశ్రమలకు ఇచ్చేవారిలో మన సుధాకరు, శిరీషమ్మ వాళ్ళ కుటుంబం ఒకటి ఎక్కువగా ఇచ్చేవారిలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవునికి ఇచ్చే విషయంలో దేవుడు మన నమ్మకత్వాన్ని పరిశీలన చేస్తాడు. ఆ నమ్మకత్వాన్ని చూచి మనకు ఒక చరిత్రనే దేవుడు చూపిస్తాడు. ఒకరోజు యేసు ప్రభు దేవాలయంలో ఆయన పరిచర్య చేయడానికి వెళ్ళి వాక్యం అంతా అయిపోయిన తర్వాత కానుకలు వేసే సమయంలో ఆ కానుకలు వేసే వారిని జాగ్రత్తగా దేవుడు పరిశీలన చేస్తున్నాడట. ఎవరిని పరిశీలన చేశాడు ఆయన? ఏ మనిషి ఎంత కానుక దేవునికి అర్పిస్తున్నారో అని పరిశీలన చూస్తూ ఉన్నాడు. అక్కడికి వచ్చిన వారందరూ ఆ కానుక పెట్టెలో అర్పణలు వేస్తూ ఉన్నారు. యూదుల దేవుని మందిరములో, అంటే యూదులు ఆరాధించే మందిరములలో దాదాపుగా 7-8 కేటగిరీస్ ఉంటాయి. అంటే 7-8 భాగాలుగా ఉంటాయి. ఒక్కొక్క భాగములో, ఒక భాగములో పురుషులు, ఒక భాగములో స్త్రీలు, ఒక భాగములో పిల్లలు, ఒక భాగములో విధవరాండ్రు, అట్లా 7-8 రకాల కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఒకటే మందిరం కాబట్టి అందరం దీంట్లోనే కూర్చున్నాం. కానీ యూదులకు సపరేట్గా
కూర్చునేటువంటి అవకాశం ఉండేది ఆ దినాల్లో. అంటే వాళ్ళకి రాగానే మేము ఇక్కడ కూర్చోవాలి అని అర్థమయ్యేది. వాళ్ళ కేటగిరీస్ ప్రకారము పెద్దలు ఏర్పాటు చేసిన విధంగా వాళ్ళు కూర్చునేటువంటి వారు. అలాగా ఎవరికి వారు సొంతంగా వచ్చి దేవుని పెట్టెలో అర్పణలు అర్పిస్తూ ఉంటే ఒక పేద విధవరాలు వేసినటువంటి అర్పణను ఆయన పరిశీలన చేశాడు. దేవునికి స్తోత్రం. ఎంత వేసింది ఆమె అంటే 2 కాసులు వేసిందంట. ఏం పెద్ద డబ్బు వేయలేదు ఆమె, ఏం పెద్ద లక్షలు కోట్లేమి సందాపెట్లు వేయలేదు. కానీ ఆ పేద విధవరాలు 2 కాసులు వేసిందంట. ఆమెకు పేరు పెట్టింది కూడా యేసు ప్రభువే. ఈమె పేద విధవరాలు. ఈ పేద విధవరాలు ఎంత డబ్బు వేసింది దేవునికి? 2 కాసులు వేసిందంట. ఒక కాసు లెక్క ఎంత అంటే పావులాలో సగం. పావుల బిల్ల తెలుసా మీకు? పావుల ఇప్పుడు పిల్లలకు తెలియదు పావుల. మేము చిన్నగా ఉన్నప్పుడు రూపాయి, 1 పైసా, 2 పైసలు, 20 పైసలు, పావుల ఇవి ఉండేవి. ఇప్పుడు లేవు, అవన్నీ పోయినాయి. ఇంకా కాలంతో పాటు అవి కూడా వెళ్ళిపోయినాయి. అయితే ఆ పేద విధవరాలు ఒక కాసు అంటే పావులాలో సగం అర్థం. అంటే 2 కాసులు అంటే 1 పావల వేసింది అంతే ఆమె. ఆ పావల అంటే 2 కాసులు యేసు ప్రభు ఆమెను చూస్తూ పరిశీలించినప్పుడు ఆమెకు పెట్టినటువంటి పేరేంటంటే ఆమె తన జీవనమంతా దేవునికి ఇచ్చేసిందంట. మనము సంపాదించుకున్న దాంట్లో 10వ భాగం ఇవ్వడానికే కటకట్లాడిపోతున్నారు ఇప్పుడు. కానీ ఆమెకు ఇంకా సాయంత్రం ఇంటికి వెళ్తే ఏమీ లేవు తినడానికి. కానీ ఆమె వేసినటువంటి అర్పణ దేవునికి అర్పించింది. దేవునికి ఇచ్చిన అర్పణ యేసు ప్రభు ఆయన పరిశీలన చేసి చూచి ఆమెకిచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే ఈ పేద విధవరాలు తన జీవనమంతా వేసేసిందంట. దాన్ని గ్రీకు భాషలో ఒక మాట వాడారు, బయోస్ అని వాడేవారు. అంటే బయోస్ అంటే జీవితమంతా. దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులకు, దేవుడు మన జీవితంలో ఇచ్చిన స్వస్థతకు, దేవుడు మన జీవితంలో మన చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించినందుకు దేవునికిచ్చే అర్పణల్లో కూడా మనము నమ్మకత్వం కలిగి జీవించాలి. అందుకే ఆమె వేసిన అర్పణను చూచి దేవుడు అన్నాడు, ఈమె చేసిన పనికి ఆమెను పొగిడాడు అక్కడ దేవుడు. మనము ఇచ్చే విషయంలో నమ్మకస్తులమైతే దేవుని చేత సాక్ష్యం పొందగలుగుతాము. నీకొక చరిత్ర దేవుడు సృష్టిస్తాడు. అక్కడికి వచ్చిన వారు చాలామంది చాలా డబ్బు వేశారు. పేద విధవరాల కంటే ఎక్కువగా డబ్బు అర్పించిన వాళ్ళు ఉన్నారు. 5 కాసులు 10 కాసులు ఇంకా ఎక్కువ వేసిన వాళ్ళు ఉండొచ్చు. కానీ పేద విధవరాలు గురించి దేవుడు సాక్ష్యం చెబుతూ ఈమె జీవనమంతా వేసేసింది అని చెప్పినాడు. అంటే ఆమె పేరు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో రికార్డ్ చేయబడటానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం. ఆ పేద విధవరాలు ఆమెతో పాటు మందిరములో చాలామంది వచ్చి అర్పణలు అర్పించారు. కానీ వాళ్ళందరి చరిత్రతో పాటు కలిసిపోయింది. కానీ ఆ పేద విధవరాలు చేసిన ఆ ఘనమైన కార్యము, ఈ చరిత్ర, ఈ భూమి ఆకాశము నిలిచి ఉన్నంత కాలము ఆమె దేవుని కొరకు ఇచ్చిన అర్పణ ఎవ్వరూ మర్చిపోలేని విధంగా బైబిల్ గ్రంథములో దేవుడు ముద్రించాడు. దేవునికి స్తోత్రం. మనం ఇచ్చేది కొంచెమా దండిగా అన్నది కాదు. మన కష్టార్జితములో నుంచి దేవుని సన్నిధిలో మనం అర్పించేటువంటి అర్పణను బట్టి, నమ్మకత్వమును బట్టి దేవుడు మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఈ పరిశీలనలో మనం విజయవంతమైన జీవితాన్ని జీవించాలి. ఏదో వెళ్ళాం కాబట్టి, కానుకలు వేయాలి కాబట్టి వేస్తున్నామన్నట్లుగా కాక, దేవుడు మనకిచ్చిన దానిలో శక్తి కొలది ఇవ్వాలి. శక్తి కొలది దేవుని పరిచర్య కొరకు మనము సహాయపడాలి. అంతేగాని ఏదో వెళ్ళాం వేసాం అయిపోయింది మన కథ అన్నట్లుగా కాదు. అలా ఉంటే ఎన్నటెన్నటికి మనము దీవెన పొందలేం.
దేవుడు మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఈ పరిశీలనలో మనం విజయవంతులముగా మార్చబడుదుముగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతివారు వారి కష్టార్జితములో నిశ్చయముగా నా మందిరపు నిధిలోనికి తీసుకొని రావాల్సిందే. ఇది దేవుని కట్టడ, మనుషులు పెట్టిన కట్టడ కాదు. ఇది పాస్టర్ గారు పెట్టిన కట్టడ అంతకంటే కాదు. ఇది దేవుడు మనకు పెట్టిన కట్టడ, మనల్ని ఆశీర్వదించే కట్టడ ఇది. అందుకే దేవుడు అంటాడు, ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలని దీవెనలను కుమ్మరించే ఓ అద్భుతమైన దేవుని పరిశీలనలో మనం ఇచ్చే విషయంలో నమ్మకస్తులంగా ఉండాలి. ఆకాశపు వాకిళ్లను దేవుడు విప్పితే వాటిని ఆపగలిగిన వాడెవడు లేడు. అన్ని ఆశీర్వాదాలు నీ కోసం ఆకాశంలో నీకివ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనము ఇవ్వకపోవటం వలన నష్టపోతున్నాం. దేవునికి ఇచ్చి చూడండి, ఆ సంతోషము, ఆ ఆశీర్వాదము మీరే అనుభవిస్తారు. కాబట్టి అలాంటి నమ్మకస్తులను దేవుడు పరిశీలన చేశాడు. అబ్రహాము అంతే 10వ భాగమంతా తీసుకొని వెళ్ళి దేవునికి మెల్కీసెదెకు క్రమము చొప్పున దేవునికి అర్పించేవాడు. అంటే భక్తులందరూ కూడా దేవుని చేత ఆశీర్వదించబడిన వారే. దావీదు ఆ యెబూసీయులు నివసించు స్థలం అనేక సంవత్సరాలు ఆ శత్రువులను ఎవరూ వెలగొట్టలేకపోయారు. యెహోషువ కాలము నుంచి దాదాపుగా 430 సంవత్సరాల కాలంలో వాళ్ళ పితరులు చేయలేని ఆ కార్యాన్ని దావీదు రాజైన తర్వాత ఆ సీయోను కొండ మీద నివసిస్తున్న యెబూసీయులు అనబడిన శత్రువులను వెళ్ళగొట్టాడు. ఆ తర్వాత ఆ స్థలాన్ని దేవుణ్ణి ఆరాధించే స్థలంగా ఆ స్థలం మారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భక్తులందరి జీవితాలను దేవుడు పరిశీలన చేసి ఒక్కొక్క భక్తుణ్ణి అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఈనాడు దేవుడు నిన్ను పరిశీలన చేస్తున్నాడు, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. దేవుని పరిశోధనలో నువ్వు నిలబడగలిగితే దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలను దేవుడు ఇస్తాడు. నిన్న ఒక చర్చికి వెళ్ళానని చెప్పాను కదా, ఆ చర్చిలో నిన్న ఒక పండగ జరిగింది. పండగకే వాక్యం చెప్పడానికి పిలిచారు. అర్పణల పండుగ, కోతకాల పండుగ అంటారు కదా, అలా. ఆ పండుగలో వాళ్ళంతా కూలి పని చేసుకునే వాళ్ళే. ఒక్కొక్కరు బియ్యం బస్తాలు కొంతమంది తెచ్చారు, జొన్నల బస్తాలు కొంతమంది తెచ్చారు. తర్వాత ఒక్కొక్కరు సగం సగం సంచి బియ్యాలు తెచ్చారు. తర్వాత ఒక్కొక్కరు కానుకలు కూడా 500, 1000 రూపాయలు అలా కానుకలు తీసుకొని వచ్చారు. అవన్నీ తీసుకొని వచ్చారు. ఎందుకు కోతకాల పండుగ అని చెప్పేసి అవన్నీ కూడా తీసుకొని వచ్చేసినారు. మొత్తం స్టేజ్ ముందరేస్తే ఇంతెత్త అయినాయి అవి అన్నీ కలిసి బస్తాలన్నీ. ఇక సేవకునికి 2-3 సంవత్సరాల ఆహారం మనకు కనీసం ఒక సగం సంచి అన్న వస్తుందేమో చూస్తున్నా, కానీ సగం సంచి కాదు, ఒక పడి కూడా రావడం లే. పాపం రానే మొక్క ఇంత డబ్బాగా పట్టుకొస్తుంది. దేవునికి స్తోత్రం. కొంతమంది గొలుసులు సమర్పించారు, కొంతమంది బంగారు సమర్పించినారు. అంత త్యాగం అంటే వాళ్ళేం విధ ఉద్యోగస్తులు కాదు, వాళ్ళందరూ కూడా పొలాలు పని చేసుకునే వాళ్ళు, కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు. వాళ్ళంత సమర్పణ చేశారు కాబట్టి వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలను కూడా దేవుడు అంతగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళని చూసి నాకు చాలా ముచ్చటయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని మందిరములో ఆహారం ఉండునట్లుగా వారు తెచ్చిన అర్పణలు వాళ్ళ మందిరములు వెనక సగం గోడ పైన నిండిపోయినాయి. ఆహారం వాళ్ళు వారం వారం భోజనాలు పెడతారు మనలాగానే, కానీ వారు తెచ్చినటువంటి బియ్యము, జొన్నలు ఆ వెనక గోడకు సగం దాటి పైకి వెళ్ళిపోయినాయి. అవి కాకుండా మళ్ళీ నిన్న తెచ్చినవి ఇంత ఎత్తుండాయి. మళ్ళీ దాని మీద వేస్తే ఇంకా స్లాబ్ అంటుకుంటాయి అవి. అంటే అంత సమర్పణ కలిగిన వారిని, వారికి చదువు రాకపోయినా, వారికి ఉద్యోగాలు లేకపోయినా, వారి చేతి కష్టార్జితాన్ని దేవుడు వారిని ఆశీర్వదించాడు. కారణం ఏంటో తెలుసా? దేవునికి అర్పించేటువంటి విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకస్తులైన వారిని దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆ పరిశీలనలో నీవు నిలబడగలిగితే నీవు ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు. ప్రియులారా, యూదుల మందిరాల్లో కానుకలు పెట్టే మీద ఒక గుర్తుండేది.
ఏం గుర్తు అంటే బూర ఉంటుంది కదా, బూర మంగళంలో వస్తారు కదా ఇట్లా బూర, అట్లాంటిది ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో? హారను, సైరను, ఏదో ఉంది, ట్రంపెట్ లాగా ఉంటుంది అనమాట. ఇట్లా ఉండి ఇట్లా ఉంటుంది అన్నమాట, నోరు తెరుచుకొని. అంటే దాదాపుగా యూదుల మందిరాల్లో 12-13 కానుక పెట్టెలు ఉండేవి. మనకు ఒక్క పెట్టెనే సరిగా ఉండదు. అంటే యూదుల్లో 12 మందిరంలో 12-13 ఉన్నాయి. మరల బయట కూడా ఒకటి ఉంటుంది, అన్యజనుల కోసం బయట ఒకటి ఉండేది. అయితే వాటన్నిటికి కూడా ఈ ట్రంపెట్ అంటే బూరలాగా ఇలా సందాపెట్ట మీద ఇట్లా ఉంటుంది. ప్రజలు ఏం చేయాలి? ఆ బూర ఉన్న దాంట్లో పోయి అర్పణలు వేయాలి. అలా అర్పణలు అర్పించినప్పుడు అవి లోపలికి వెళ్ళి సందాపెట్లకి వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగా తయారు చేసుకునేవాళ్ళు యూదులు. ఇప్పుడు మనకు స్టైల్ ఎక్కువైపోయింది, ఇట్లా చేసుకుంటున్నాం అన్నట్టు. అంటే అది చేస్తూ లేరు అన్నట్టు. అయితే అలా దేవుడు ఎందుకు పెట్టాడు అంటే మనము అర్పించేటువంటి అర్పణలు ఎక్కడ వినపడతాయంట? దేవుడు మనల్ని పరిశీలన చేయడమే కాకుండా ఈ చుట్టూ ఉండే గోడలు నీవు అర్పించే అర్పణను చూస్తాయి. దూలాలు, మందిరంలో ఏ వస్తువులైతే ఉన్నాయో నీవు దేవునికిచ్చే అర్పణను కూడా అవి ఒక సాక్షిగా ఈ చరిత్రలో దేవుడు పెట్టాడు. హబక్కూ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి అని రాయబడి ఉంది. అంటే ఒక క్రైస్తవుడు దేవుని మందిరములో అడుగుపెట్టిన తరువాత నీవు చేసే ప్రతి పని, నీవు చేసే ప్రతి క్రియ ఈ చుట్టూ ఉండే గోడలతో కట్టబడిన రాళ్ళు సైతము సాక్ష్యం చెబుతాయి. ఈ కిటికీలు సాక్ష్యం చెబుతాయి, ఈ టేబుల్ సాక్ష్యం చెబుతుంది, ఈ చుట్టూ ఉండే వస్తువులు సాక్ష్యం చెబుతాయి. నీకు ఒక సాక్ష్యం చెప్పేవి నీ చుట్టే ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఆనాడు యూదులకు ఆ బూరలాగా వారు చేసిన క్రియ ప్రచురపరచబడినట్లుగా ఆ కానుక పెట్టెలకు అవి ఉండేవి. అందుకే ఆ పేద విధవరాలు వేసిన అర్పణ దేవునికి అర్థమైంది. ఈమె తన జీవనమంతా అర్పించేసిందని సాక్ష్యము దేవుడే చెప్పాడు. దేవుని చేత సాక్ష్యము చెప్పగలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఎలా ఉండాలి మనము? దేవుని చేత దీవించబడటానికి దేవుని పరీక్షలో నిలబడి విజయము సాధించే విజయ వీరులముగా ఈ లోకములో ఉందుముగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, 78వ కీర్తన చూడండి, 40-41 ఈ వచనాల్లో, అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టారట. ఎవరు? దేవుని ప్రజలైన ఇజ్రాయేలీయులు అరణ్యములో దేవుణ్ణి దుఃఖపెట్టారట, దేవునికి ఆయాసం కలిగించారంట. వారికి క్షేమమిచ్చి ఐగుప్తు నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అరణ్యములో ఆహారం పెట్టి వారికి నీళ్ళిచ్చి వారికి మన్నాను కురిపించి మాంసం కావాలంటే పూరెళ్లను కురిపించి వారికి కష్టం లేకుండా దేవుణ్ణి నడిపిస్తూ ఉంటే ఏం చేశారంట వాళ్ళు అంటే, అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టారట. ప్రియులారా, దేవుడు వారిని పరిశీలన చేస్తూ ఉంటే ఆ ప్రజలు దేవుణ్ణి దుఃఖపెట్టారు. దేవుణ్ణి దుఃఖపెట్టే క్రైస్తవులు చరిత్రలో ఎన్నడూ కూడా బాగుపడరు. వారు దేవుని చేత దీవించబడరు. దేవుణ్ణి దుఃఖపెట్టే వారిని దేవుడు ఎన్నడూ కూడా ఆశీర్వదించడు. ఇజ్రాయేలీయులు దేవుణ్ణి దుఃఖపెట్టారు. దుఃఖపెట్టిన వారంతా కూడా అరణ్యములోనే రాలిపోయారని వాక్యములో రాయబడి ఉంది. ఐగుప్తు నుంచి వచ్చిన ఇజ్రాయేలు ప్రజలలో యెహోషువ, కాలేబు తప్ప ఎవ్వరు కూడా కనాను దేశంలోనికి రాలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? ఆ అరణ్యములో పుట్టినోళ్ళే వచ్చారు, కానీ ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళు, తిరుగుబాటు చేసిన వాళ్ళు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళు, దేవుణ్ణి దుఃఖపెట్టిన వారు, దేవునికి ఆయాసం కలిగించిన వారు
వారు గమ్యస్థానానికి చేరలేకపోయారు, అరణ్యములో రాలిపోయారని వాక్యములో రాయబడి ఉంది. ప్రియులారా, దేవునికి నమ్మకంగా ఉండవలసిన ప్రజలు, దేవుని పరిశీలనలో ఇజ్రాయేల్ ప్రజలు ఓడిపోయారు. దేవునికి అయిష్టమైన కార్యాలు చేశారు. మోసే కొండ మీదకి ప్రార్థన చేయడానికి వెళితే కింద వాళ్ళు దూడను తయారు చేసుకొని నీవే మా దేవుడవని అబద్ధాన్ని నమ్మి దేవునికి దుఃఖాన్ని కలిగించారు, దేవునికి ఆయాసము తెచ్చేటట్లుగా ప్రవర్తించారు. దేవుని పరిశీలనలో ఇజ్రాయేలు ప్రజలు ఓడిపోయారు, దేవుణ్ణి దుఃఖపెట్టారు. ప్రియులారా, నిశ్చయముగా నా దేవుడు ఎవరైతే ఆయన పరిశీలనలో నిలబడతారో అట్టి కుటుంబాలన్నిటినీ నా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని కూడా పరిశీలన చేస్తున్నాడు దేవుడు. నిశ్చయముగా రెండంతల ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 41వ వచనం చూడండి, అదే కీర్తనలో, మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించిరి, మాటి మాటికి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. దేవుడు బాధపడేటట్లు వారు ప్రవర్తించారంట. నువ్వు సరిగా మందిరానికి రాకపోయినా, సరిగా ప్రార్థన చేసుకోకపోయినా, సరిగా దేవుని సన్నిధిలో కనపడకపోయినా, దేవుని మాట వినకపోయినా దేవుడు హృదయములో సంతాపపడతాడు. అయ్యో నా కుమారుడు సరిగా లేడే, అయ్యో నా కుమారుడు చెడిపోయాడు, అయ్యో నా కుమారుడు పాడైపోయాడు, అయ్యో నా కుమార్తె బూతు మాటలు మాట్లాడుతుంది, అయ్యో నా కుమార్తెలో మార్పు రాలేదే అని ఎవరు బాధపడతారు తెలుసా? మన దేవుడు తన హృదయములో సంతాపపడతాడట. ఇజ్రాయేల్ ప్రజలు వారు మారినందుకు దేవుడు హృదయంలో సంతాపపడుతున్నాడు. పరిశుద్ధ దేవునికి సంతాపాన్ని కలిగించారట. కాబట్టి ప్రియులారా, దేవుడు బాధపడేటట్లుగా మనము ప్రవర్తిస్తే దాని వలన మనము నష్టపోతామే కానీ దీవెన మాత్రం పొందుకోలేము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాలను పరిశీలన చేసుకో. దేవుడు మనల్ని పరిశీలిస్తున్నప్పుడు పరిశీలనలో మనం నిలబడగలగాలి. పరిశీలనలో మనం నిలబడగలిగితే దీవెన నీ వెంటే వస్తూ ఉంటుంది. ఒకదాని వెంట ఒకటి నువ్వు పొందుకుంటావు. నీకు కావలసిన అన్నీ నా దేవుడు నీకు సమకూరుస్తాడు. కొరతలు లేని అబ్రహాముగా దేవుడు, కొరతలు లేని అబ్రహాముగా దేవుడు ఎలా చేశాడో, కొరతలు లేని నీ కుటుంబాన్ని, కొరతలు లేకుండగా సమృద్ధి అయిన దీవెనల చేత నీ కుటుంబాన్ని దేవుడు బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క మాటకు లోబడి ఎవరైతే బ్రతుకుతామో వాళ్ళందరినీ దేవుడు దీవిస్తాడు. దేవుని పరిశీలనలో నమ్మకమైన వారందరూ దీవించబడతారు. దేవునికి స్తోత్రం. ఇది నేను చెప్పే మాట కాదు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనములో దేవుడే చెబుతూ ఉన్నాడు. దేవుని వాక్యములో ఈ మాట రాయబడి ఉంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మెండుగా అంటే దండిగా అని అర్థం. మెండుగా అంటే దండిగా అని అర్థం. కాబట్టి దండిగా దేవుడు దీవెనలు ఇవ్వాలనుకుంటున్నాడు. మనము నమ్మకస్తులంగా లేం కాబట్టి వచ్చేటివి కూడా గాలి కొట్టుకొని పోతున్నాయి. కాబట్టి దండిగా దీవెనలు అబ్రహాము పొందినట్లుగా దేవుడు నిన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడు. మెండైన దీవెనల చేత నీ కుటుంబాన్ని దేవుడు బలపరచునుగాక. దేవా, నీవు నన్ను పరిశీలిస్తున్నావు. ఈ పరిశీలనలో నేను విజయం పొందాలి. ఈ పరిశీలనలో నేను దీవించబడాలి. ఈ పరిశీలనలో నా కష్టాలు, సమస్యలు తొలగిపోవాలి. నీ పరిశీలనలో రెండంతల ఆశీర్వాదం నేను పొందాలి అని దేవుని మీద ఆధారపడదాం. దేవుడు నిశ్చయముగా, దేవుడు నిన్ను పరిశీలించి, యోబును పరిశీలించి రెండంతలుగా దీవించినట్లుగా ఈరోజు దేవుడు నిన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడు. నీ ప్రవర్తన, నీ మాటలు, నీ క్రియలు నమ్మకంగా ఉన్నట్లయితే నమ్మకమైన వాడిని దేవుడు దీవిస్తాడు. నమ్మకమైన వానికి కొరతలు ఉండవు. నమ్మకమైన వాడు అనేక జనములకు ఆశీర్వాదకరంగా నా దేవుడు చేస్తాడు. ప్రార్థన చేద్దాం.
ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు నాయనా. ఈ పరిశుద్ధమైన దినమున మా జీవితాలను మీరు పరిశీలన చేస్తూ ఉన్నారు. మీ పరిశీలనలో నాయనా అనేక మంది క్రైస్తవులు విశ్వాసులని పేరు పెట్టుకున్నవారు, అనేక మంది నిలబడలేక ఓడిపోయిన వారు ఎందరో ప్రభువా. నాయనా, మీ పరిశీలనలో మీ కొరకు నమ్మకంగా నిలబడి గొప్ప దీవెనలు పొందిన వారు చరిత్రలో ఎంతో మంది ఉన్నారు నాయనా. మా ప్రియ బిడ్డలను, మా సంఘ కుటుంబాలను కూడా నాయనా రెట్టింపు దీవెనల చేత నింపండి. నమ్మకమైన వారిగా మీరు లేపండి ప్రభువా. ఆశీర్వాదం వెంట ఆశీర్వాదం పొందుకునే వారిగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. మీ కృప చూపి నైనా మందిరములో అడుగుపెట్టిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వాదకరంగా మార్చి మీ నామమునకు మహిమ కలిగించుకోవడం, ఎదురాడు ఆటంకములను, చీకటి శక్తులను యేసు నామములో మీరు లయపరిచి ప్రభువా అద్భుతమైన విజయాల చేత మా ప్రియ బిడ్డలను దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.